పరిపాలన విధానం ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ మేలు. ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు నిదానంగా ఇడుస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులపాలు చేసి నాశనం చేసిపోయినాడు. బడ్జెట్ ఏం లేకుండా చేసి అప్పులపాలు చేసినాడు. ఆయన కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన వయసు పెద్దదైన ఓపికతోని నా రాష్ట్ర అభివృద్ధి బాగుండాలా, మళ్ళీ హైదరాబాద్ సిటీలుగా అది ఏర్పాటు చేయాలని చెప్పి, అమరావతిని డెవలప్ చేయాలని చెప్పి ఆయన రాత్రి వేళలు కష్టపడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డెవలప్ చేసిన జరుగుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటారు గవర్నమెంట్ పథకాలు ఇవ్వట్లేదు, ఇంకా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమండి, ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగా పింఛన్ ఇచ్చినాడు, ఆయన చెప్పిన ప్రకారంగా ఫీజు రిమెంట్స్ స్కాలర్షిప్ వేశారు. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 3 సంవత్సరాల్లో కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తుంది, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, ఇదని మాట్లాడుతున్నారు. 3 సంవత్సరాలు అంటే నువ్వు చేసిన పథకాలు చెప్పు, ఫస్ట్ ఏం చేసిన చెప్పు. బీసీలకు కార్పొరేషన్ కుల చైర్మన్ ఇస్తున్నాడు, రూపాయి బడ్జెట్ ఇచ్చినవా? ఈ ముఖ్యమంత్రి గారు చైర్మన్ పోస్టులు ఇచ్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 8,470 రూపాయలు బీసీలకు బడ్జెట్ కేటాయించినాడు.